బిడ్డ ఏం తప్పు చేశాడు, ఇక చూడు ఏ పాపం ఎంత ఘోరమో చూడండి, ఎంత భయంకరం. ఆయన చేసిన తప్పేముంది, తప్పు చేస్తే పోరాలు తీసుకుని పోయారు. మతం పేరుతో 7 ఏళ్ల బాలుడిపై విద్వేష వ్యాఖ్యలు వేశారు. ఆ చిన్నారి తన టిఫిన్ బాక్స్లో ఆహారం ఫ్రెండ్స్కి పెడితే మతం మార్పిడి చేస్తున్నారంటూ దండించారు. అదే మన తల్లి ప్రశ్నిస్తే ఇలాంటి వారే రేపు గుళ్ళపై రాళ్ళు విసురుతారు. వాడితో పాటు మిగతా మీ ఇద్దరు బిడ్డలను కూడా ఇక్కడి నుంచి తీసుకుపోండి, స్కూల్ రికార్డుల నుండి వాళ్ళ పేర్లు తొలగించేశాం అని దారుణంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ఈ ఉదంతం జరిగింది. బిడ్డలపై ఇంతటి అనుమానిషం చేస్తుంటే ఆ తల్లి ఊరుకోలేదు, కోర్టుకెళ్ళింది, 4 నెలల పోరాటం చేసింది. ఎన్నో అవమానాలు బెదిరింపులు వచ్చాయి, ఆయన వెనుదిరగలేదు, న్యాయం కావాల్సిందని గట్టిగా నినాదించింది. ఇటీవల డిసెంబర్ 17న అలహాబాద్ హైకోర్టు నా పిల్లల అనుకూలంగా ఆ తల్లికి సొంతంగా తీర్పు చెప్పింది. మత ముసుగుల విద్వేషముఖల దష్టికాలను అమేకులను మహిళలను బలవుతున్నారని ఇప్పటి వరకు అనుకున్నాం. ఇప్పుడు పిల్లలు కూడా జాబితాలో చేరిపోయారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 24 ఏళ్ల సబ్రా ఉత్తరప్రదేశ్ అమ్రోహా నివాసి 3 పిల్లలు, 7 ఏళ్ల రిహాన్ చిన్నవాడు అమ్రోలోని హాల్టన్ కాన్వెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఏ పరిణామాలు జరిగాయో ఆమె మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 2వ తారీఖు ఆ రోజు స్కూల్ నుండి నాకు ఫోన్ వచ్చింది, మీరు వెంటనే వచ్చి మీ రిహాన్ ఖాన్ తీసుకెళ్ళండి అని చెప్పారు. నాకు చాలా కంగారు వేసింది. గాబర్గా స్కూల్కి వెళ్ళాను. అప్పుడు నా రిహాన్ బిక్కుమంటూ స్కూల్ కంప్యూటర్ రూమ్లో ఉన్నాడు. ఉదయం నుండి క్లాసులో వెళ్ళలేదని అక్కడే ఉన్నానని చెప్పాడు. అంటే 5 గంటల వాడు అలా ఉండిపోయాడు. ఇంకా క్లాస్ టీచర్ వాడిని కొట్టారని కూడా ఏడుస్తూ చెప్పాడు. ప్రిన్సిపల్తో మాట్లాడామని టీచర్ చెప్పారు. ఆ సమయంలో అతను లేకపోవడంతో మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళాను అని సంబ్రా ఆ రోజు సంఘటన గురించి చెప్పారు. సెప్టెంబర్ 3వ తారీఖు సంబ్రా ప్రిన్సిపల్ అవినాష్ కుమార్ శర్మని కలిసింది. అతడు చెప్పిన కారణం విని ఆమె గుండెలు పగిలాయి. నీ కొడుకు స్కూల్కి నాన్ వెజ్ టిఫిన్ తీసుకొచ్చాడు, అందుకే స్కూల్ నుండి పంపించేశాం. వాడే కాదు, వాడి అన్నలు కూడా ఈ స్కూల్లో చదవడానికి వీల్లేదు. వీడు ఇక్కడ ఉంటే మిగతా పిల్లల్ని ఇస్లాంలోకి రమ్మని చెప్తాడు. రేపు ఇలాంటి వాళ్ళే గుళ్ళపై రాళ్ళు విసురుతారు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఈ మొత్తం విషయాన్ని నమ్రా వీడియో రూపంలో తీసుకుంది. ఆ సమయంలో చిన్న రిహాన్ అక్కడే బిక్కుమంటూ నిలబడి ఉన్నాడు. ప్రిన్సిపల్ తల్లి వాదోపవాదాలు వింటున్న వాడు అదే పనిగా ఏడుస్తున్నాడు. సెప్టెంబర్ 4న సబ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాళ్ళు అసలు నా ఫిర్యాదు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 6న జిల్లా విద్యాశాఖకు లేఖ రాశాను. అక్కడ నాకు న్యాయం జరగలేదు. సెప్టెంబర్ 10 రాత్రి 7:30కి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. 10 గంటల వరకు అక్కడే ఉంచారు. ఆ సమయం ఎస్పీ నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారు. ప్రిన్సిపల్ విషయంలో రాజీ పడకపోతే మా ఇంటిని బుల్డోజర్తో కూల్చేస్తామని బెదిరించారు. నాకేం అర్థం కాలేదు. నేను నా పిల్లలు బాధితులం, కానీ మమ్మల్ని దోషులను చేసి మాట్లాడుతున్నారు. అందుకే ఈసారి నా బిడ్డల కోసం కోర్టు మెట్లెక్కాను. సెప్టెంబర్ 26న పిటిషన్ వేశాను అని నమ్రా తనకు జరిగిన అవమానాలు తదనంతరం పరిణామాల గురించి చెప్పింది. అయితే ఈ మధ్యలో నమ్రా తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అధికారుల రంగంలోకి దిగింది. ప్రిన్సిపల్ రూమ్లో జరిగిన ఉదంతం జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వచ్చింది. విచారణ చేయమని కమిటీ నియమించారు. 3 అధికారులు గల ఈ కమిటీ ద్వారా సంబ్రాకి న్యాయం జరగలేదు. సెప్టెంబర్ 9న వాళ్ళు సమర్పించిన నివేదికలో ప్రిన్సిపాల్కి క్లీన్ చిట్ ఇచ్చారు. మీడియా రిపోర్టును బట్టి ఆ వీడియో ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ను ఇరికించాలని చేసిందని చెప్పారు. సంబ్రా 3 పిల్లలు ఏప్రిల్ నుండి ఫీజులు చెల్లించాలని, ఫీజులు ఎగ్గొట్టాలని నమ్రా ఇదంతా చేసిందని ఆరోపించారు. అయితే ప్రిన్సిపల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్తూ కంటి తుడుపు చర్యలకు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈ నివేదికను సంబ్రా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదంతా అబద్ధం, ఫీజులు కట్టడానికి నా దగ్గర స్కూల్ వాళ్ళు పంపించిన ఒక్క నోటీసు కూడా లేదు. ఇన్ని రోజులు కట్టకుండా ఉంటే అదేలా సాధ్యమని ప్రశ్నించింది. ఫీజులు చెల్లించినందుకు పిల్లలను స్కూల్ నుండి పంపించకుండా ఉండేందుకు పాఠశాలపై ఒత్తిడి చేసేందుకు సంబ్రా వీడియో తీసిందని అధికారులు నిర్దేశించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడిన ఓ అధికారి తర్వాత చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలను స్కూల్కి పంపిస్తారా అని సంబ్రా అడిగితే ఆ రోజు ప్రిన్సిపల్ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. అతను నా పిల్లలపై చాలా ద్వేషం పెంచుకున్నారు. ఇలాంటి చోటికి నా పిల్లల్ని ఎలా పంపుతాను? 3 పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాను. రిహాన్ అయితే స్కూల్ అంటే చాలా ఏడుస్తున్నాడు. వాడు చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. అలాంటిది వాడు ఇప్పుడు స్కూల్కు వెళ్ళనని మారం చేస్తున్నాడని సంబ్రా చెప్పిన నేపథ్యం ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇగో ఇలాంటి దారుణమైనటువంటి సందర్భంలో ఇవాళ ఏ విధంగా ఉంది, ఇలా మతం ఏ విధంగా వెళ్ళిపోతుంది. ఇవాళ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇలా మటన్ కానీ చికెన్ కానీ పంపించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఇవాళ పిల్లలు ఇవాళ ఇస్లాం మతంలోకి రమ్మని, ఇవాళ లేకపోతే క్రైస్తవ మతంలో రమ్మని, హిందూ మతంలో రమ్మని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఒక స్కూల్ నడిపించేటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ ఇవాళ వాడు శర్మ అయినా, వాడు రెడ్డి అయినా, ఇంకా వీరమైనా, ఏ కులమైనా కూడా ఇవాళ విద్యార్థుల పైన, చిన్నపిల్లల మీద ఇలా పాశవికంగా దాడులు చేసి ఇవాళ వాళ్ళ మీద కులం మతం పేరుతో పెట్టేటువంటి దౌర్భాగ్యమైన దేశాలు ఉన్నవంటే దానికి కారణం ఏంటంటే ఈ మోడీగాడే. ఇవాళ ఒక పక్కన అమిత్ షా అంటాడు ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ని అవమానించేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఒక పక్కన చిన్నపిల్లల సైతం ఇవాళ అక్షరాస్యతను పెంచేటువంటి ప్రమాదం లేకుండా ఇష్టానుసారంగా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే దానికి కారణం చూడండి. నా బిడ్డ ఏం తప్పు చేసినా తల్లి కోర్టు దాకా మెట్లెక్కవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ జిల్లా ఎస్పీ లాంటాడు, సిఏ లాంటాడు, ఎస్ఐ లాంటాడు, ప్రతి ఒక్కడు కూడా
భయభ్రాంతులకు గురి చేసి షర్మిల అనేటువంటి పేరుకు భయపడితే ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకోసమే కాంశీరామ్ లాంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు యుద్ధం చేసి అనేకమైన సందర్భాల్లో ఇవాళ వాళ్ళ హక్కుల కోసం ఇవాళ అనేకమైనటువంటి సందర్భాలు తీసుకొచ్చి ఇవాళ చైతన్యం చేసి బహుజనుల కోసం ఇవాళ ఉద్యమాన్ని చేపట్టినటువంటి అనేక కోకల సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అలాంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు తప్పు చేయనటువంటి సందర్భంలో 4వ తరగతి చదివేటువంటి పిల్లలకు వాళ్ళకి ఏం మతాన్ని మార్చారు, ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు గుళ్ళు గోపురాలు ధ్వంసం చేస్తారా? గుళ్ళు గోపురాలు ఎవరి మతం వాంది, ఎవరి ఉన్న హక్కు వాంది. కానీ ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇలా ఇంత భయంకర పరిస్థితి మనం చూస్తున్నాం. రైతు నాయకుడు దల్లేవాళ్ళ పరిస్థితి విషమం. 27వ రోజు జరిగిన అమరణ నిరాహార దీక్ష. పాపం చూడు, వాళ్ళు మద్దతు ఇవాళ చట్టాలు మారాలి, చట్టాలతో పాటు రూపకల్పన జరగాలి. ఇవాళ ఉన్నటువంటి ఏ అయితే కార్మిక చట్టాలు, కర్షక చట్టాలు ఉన్నాయో ఈ రైతు చట్టాలు కూడా బలపడాలి, రైతులకు అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అమరణ నిరాహార దీక్ష 27వ తారీఖు చేరుకున్నది. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇలా చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికీ ఒకరు చనిపోతే రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి కూడా సందర్శించిన సందర్భాలు చూస్తున్నాం. ఎటుపోతుంది నా దేశం, ఎక్కడ వెలిగిపోతుంది నా దేశం? 2025లో ప్రపంచంలోనే కుబేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా దేశం ఎటుపోతుంది, ఏం ఆలోచించిన అర్థం కాని పరిస్థితి. కనీసం మద్దతు ధర ఎంఎస్పీకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరుతూ గత 4 వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నాయకుడు జగత్ సింగ్ దల్లేవాళ్ళ పరిస్థితి విజమించినట్లు వైద్యులు తెలిపారు. ఈ పంజాబ్లోని సంగ్రాల్ జిల్లా బానేరే సరిహద్దు దగ్గర ఆయన చేపట్టిన అమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి 27వ రోజుకు చేరింది. దల్లేవాళ్ళ కార్యక పరీక్ష నిర్వహించిన వైద్యులు ఆయనకు గుండె ఆగిపోవడం, బహుళ అవయవ వైఫల్యం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రాథమిక హక్కు లాంటిదని గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పంటలపై ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీతో సహా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు 70 ఏళ్ల దళాయివాల నవంబర్ 20 నుంచి అమరణ దీక్ష చేస్తున్నట్లు వైద్యుల సలహా మేరకు ఆదివారం నాడు విధికపై రాలేదని సంయుక్త కిసాన్ మోర్చా, నాన్ పొలిటికల్ కిసాన్ మజ్దూర్ మోర్చా ఒక ప్రకటన తెలిపారు. ఇది అంటే ఇక వాళ్ళు లక్ష్యం అంటే గిట్లుంటుంది. మనోళ్ళు ఏమన్నా అమర దీక్ష చేయాలంటే 24 గంటలు కానే కాదు, ఎంబడి తీసుకుపోతే గాంధీ హాస్పిటల్ ఇస్తారు, ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి జైలు ఇస్తారు. ఇవాళ దొంగ హామీలు మనోళ్ళు ఇస్తారు, దొంగ హామీలు దొంగ దీక్షలు ఇస్తారు. ఇవాళ రైతుల కోసం చేసే దీక్ష చూడు ఎంత భయంకరంగా ఉందో, రైతుల కోసం దీక్ష చేస్తున్న సందర్భాలు చూడు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇది అంటే పంజాబీ రైతులు అంటే పంజాబీ రైతులను చూసి, పంజాబీ రైతులు చేసే ఉద్యమాన్ని చూసి ఇవాళ మన తెలంగాణ ప్రజలు, ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు నేర్చుకోవాలి. ఇవాళ తెలుగు ప్రజలు కులంతో కొట్టుకొని వచ్చేటువంటి సందర్భంలో ఇలాంటి ఉద్యమాలు చేసినటువంటి ఇలాంటి లీడర్లు కావాలి. ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రాణం పోయినా పర్లేదు రైతుల కోసమని ఇలా దళాయివాల ఇలా అమరణ నిరాహార దీక్ష చేసి ఇలా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అమరణ నిరాహార దీక్ష అంటే. ఒక పక్కన గోళీలు వేసుకుంటూ, ఒక పక్కన సెలెన్ ఎక్కించుకుంటూ, మరో పక్కన ఓఆర్ఎస్లు తాగుతూ ఇలా అమరణ దీక్ష పేరుతో ఇలా బదనం చేసేటువంటి అనేక మంది బట్టబాజిగాలు ఉంటారు. ఇలా ఈ ఉద్యమాలకి ఎంత తేడా ఉందో మనం చూస్తున్నాం.